అందరికీ జై భీమ్. నేను మీ సురేంద్ర. నా మాదిగ సోదరులారా, మాదిగలు ఇంకా ఈ భారతదేశంలో అంటరానితనాన్ని చూస్తున్నారు. ఇప్పటికి కూడా గ్రామాలలో మనం ఒక రైతు వస్తే అరుగు మీద నుంచి కిందకు దిగాలి, ఆయనేమో అరుగు మీద వచ్చి కూస్తుంటే మనం కింద కూర్చోవాలి. ఇప్పటికి కూడా మన గ్రామాలలో చూస్తున్నాం. ఇప్పటికి కూడా మన మాదిగలు మారలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చాడు, కానీ అది మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇంకా మనం గ్రామాలలో ఒక రైతుకు పని చేయడానికి వెళ్తున్నాం, చదవనికైతే వెళ్ళడం లేదు. కానీ మాదిగ జాతిని ఇప్పుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణన్న గారు ఆ మాదిగలను ఒక స్థాయికి తేవాలి. అదేవిధంగా నా మాదిగ జాతితో పాటు మిగతా 58 కులాలను కూడా ఒక స్థాయికి తీసుకురావాలి అని ఎంఆర్పిఎస్ మందకృష్ణన్న గారు 1994లో ఎంఆర్పిఎస్ స్థాపించి ఇప్పటికి కూడా మాదిగల కోసం, మాదిగ ఉపకులాల కోసం పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా మందకృష్ణన్న గారు అంటరానితనాన్ని రూపుమాపాలని ఇప్పటికీ అంటూనే ఉంటాడు. ఇంకా ఈ భారతదేశంలో మాదిగలని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం, బాధపడ్డం, మేము కనపడితే దూరం పెట్టేవాళ్ళు అని మందకృష్ణన్న గారు ఇప్పటికి కూడా అంటూనే ఉన్నారు. అది మనం చూస్తున్నాం. కాబట్టి నా మాదిగ సోదరములారా, మారండి. మనం ఇంకా అంటరానితనాన్ని రూపుమాపాలి. మనం మన బ్రతుకులు ఒక స్థాయికి తీసుకొచ్చుకోవాలి. విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో ఈ మూడును మనం ఒక స్థాయికి తెచ్చుకుంటే మన మాదిగ జాతి ఒక స్థాయికి వెళ్తుంది, మనం బాగుపడడం జరుగుతుంది. జై హింద్, జై భీమ్. ఏదన్నా తప్పులుంటే నన్ను క్షమించండి.